హాయ్ అండి. ఇక్కడ కనిపిస్తుంది కదండీ! ఈ చిట్టిదానికి అక్షరాభ్యాసానికి ముహూర్తం అయితే పెట్టిచ్చారండి. అందుకని ఫ్యామిలీ అంతా కలిసి టెంపుల్‌కైతే బయలుదేరామండి. హాయ్ చెప్పు. తాతగా హాయ్ చెప్పు. చిట్టి హాయ్ చెప్పు. టాటా. వాళ్ళ తాతయ్య రానంటున్నారని చెప్తుందండి. మామూలుది కాదండి అసలు. చాలా ముదురనమాట. ఇక వీడొచ్చి వాళ్ళ అన్నయ్య అండి. ముద్దుల మేనల్లుడు, మేనకోడలునండి. ఇక టెంపుల్‌కైతే వచ్చేసామండి. ఈ టెంపుల్ వచ్చి తాడేపల్లిగూడెం దగ్గర ఉన్న వీరంపాలెంలో ఉందనమాట. శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం అండి. ఈ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఈ సరస్వతీదేవి అమ్మవారి టెంపులు, అలాగే గాయత్రీదేవి అమ్మవారి టెంపులు, శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవార్ల టెంపులు ఉంటాయండి. అందుకని దీన్ని అమ్మవార్ల పీఠం అంటారండి. ఇక ఈ సరస్వతీదేవి టెంపుల్ ఏంటంటే బాసర తర్వాత రెండవ బాసరగా చెప్తారనమాట. బాసర వెళ్ళలేని వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎక్కువగా అక్షరాభ్యాసాలు అయితే చేయించుకుంటారండి. ముందు అబ్బాయికి బాసరలు అయితే చేయించామన్నమాట. ఇప్పుడు బాసర వెళ్ళలేము అని ఇక ఇక్కడ సరస్వతీదేవి టెంపుల్ ఉందని తెలిసి ఇక్కడికైతే వచ్చామండి. వీళ్ళేంటంటే 10:30 నుంచి 11 లోపు వచ్చి పూజ అయితే చేయించుకోమన్నారు. తీరా మేము ఆ టైంకి వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్న వేరే పంతులు గారు, ఇప్పుడు ముహూర్తాలు లేవు కదమ్మా, మరి మీ ఇష్టం చేయించుకుంటారా చేయించుకోరా అన్నది మీరే ఆలోచించుకోండి అన్నారు. ఈ ముహూర్తాల గురించి శూన్యమాసంలో అక్షరాభ్యాసాలు చేయించకూడదన్న విషయం అయితే మాకు తెలియలేదు. మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్లో పంతులు గారిని అడిగితే ఆయన అయితే ముహూర్తం పెట్టేశారు, అక్కడే చేస్తానన్నారు. మేమేంటంటే మాకు ముందున్న అబ్బాయికి బాసర్లో చేయించాం కదా సరస్వతి ఆలయంలో, ఇప్పుడు కూడా అలాగే సరస్వతీదేవి ఆలయంలో చేయించాలనుకున్నాము. ఈ సరస్వతి దేవాలయం అనేది ఇక్కడ గుడిం దగ్గర ఉన్న వీరంపాలెంలో ఉందని తెలిసిందనమాట. అందుకని ఇక్కడికి పనిగట్టుకుని వచ్చామండి. ఇక ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పి మేము ఏమీ మాట్లాడలేక సరే పూజ అయితే చేయించేసుకుంటామండి అన్నాము. ఎందుకంటే మళ్ళీ పాప వాళ్ళ నాన్న మస్కట్ వెళ్ళిపోతారనమాట. పాపకి 4th ఇయర్ వచ్చేస్తుంది తను తిరిగి వచ్చేటప్పటికి. ఎంతైనా తండ్రి చేతిలో జరగాలి అనేది ఒక ఆశ ఉంటుంది కదండి. ఇక అందుకని అమ్మవారి మీద భారం పెట్టి పూజ అయితే చేసేయమని పంతులు గారిని అడిగామండి. సరే అయితే మీ ఇష్టం చేసేస్తామా అని చెప్పి పూజలు అయితే కూర్చోమన్నారండి. పూజ అయితే మొదలైందండి. నీళ్ళు కోసం 3 సార్లు నీళ్ళు తాగి విడివిడిగా 4వ సారి చేయకూడదు ఇద్దరు, తర్వాత పాపకు తాగి పాపం తీసుకురండి. వాళ్ళు శాండ్విచ్ తీసుకురండి. ఆటలో పడిపోయిందండి వచ్చిన దగ్గర నుంచి. అందుకని అసలు పూజకైతే సహకరించటం లేదు. మొత్తానికి అక్షరాభ్యాసం అయితే చేస్తుందో లేదో కూడా మాకేమో అర్థం కావటం లేదు. చూడండి మళ్ళీ వెళ్ళిపోయింది ఆడుకోవడానికి. చూడండి అక్కడ పూజలో కూర్చోమంటే కూర్చోనని వచ్చేసి ఇక్కడ కూర్చుని గారం చేస్తుందండి. అసలు అక్షరాభ్యాసం చేయించుకుంటావా లేదా అని అడుగుతుంటే చూడండి ఎలాగా అలుగుతుందోనండి. ఇక వాళ్ళ నాన్నమ్మ దగ్గర గారం చేస్తుందనమాట. వాళ్ళ నాన్నమ్మ బాగా అలవాటండి. పాపం వాళ్ళ నాన్నమ్మేమో ఎళ్ళాలమ్మా, పూజలో కూర్చోవాలి, బాగా చదువుకోవాలి, రాయాలి అని చెప్తున్నారండి. వింటలేదు, కొట్టేస్తుంది. ఇంతకీ దీనికి ఏంటంటే పాలు గుర్తొచ్చేసినాయండి. అందుకే పాలు కావాలంట. పాలు కావాలని చెప్పి మారం చేసేస్తుందండి. సరేలేని అమ్మ పాలు కల్పిస్తాను తాగేసి వెళ్ళి పూజలో కూర్చోవాలమ్మా, బాగా చదువుకోవాలి, రాసుకోవాలి అని చెప్తున్నారండి. సరే అని చెప్పి చక్కగా బుద్ధిగా కూర్చుందండి.
పాలు కలుపుతానంటే. ఈలోపు పంతులు గారైతే పాపని తీసుకురమ్మన్నారనమాట. అమ్మ రాసుకుంది గాని అంటుంటే రానంటుందండి. ఇక సర్లే ఇది రాదని చెప్పి వాళ్ళ అమ్మమ్మ అయితే ఎత్తుకుని తీసుకెళ్ళిపోతుందండి. పూజలో కూర్చోమ్మా అని అడుగుతుంటే కూర్చొని అంటుందండి. పాలు తాగుతుందనమాట. ఇంకా సర్లే ఆళ్ళ అమ్మమ్మ అంటుంది, "పాలు తాగేసి వస్తదుండండి. ఒక్క 5 నిమిషాల్లో వస్తుద్ది" అని చెప్పి పాలైతే పట్టేస్తుందండి. ఇంతకీ ఇప్పుడు ఇది పూజలో కూర్చుంటదో లేదో కూడా టెన్షన్‌గా ఉందండి. ఎందుకంటే చాలా ఆడుకోవడంలో నిమగ్నమైపోయిందనమాట. ఈ వయసులో పూజలో కూర్చోమన్నా ఏం కూర్చుంటారండి. కొంతమంది పిల్లలు నెమ్మదిగుంటారు. అమ్మో! ఇదైతే మహా సికండి అనమాట. మామూలుగా కాదండి. దానికి మూడొస్తేనే మాట ఇంటద్ది. లేపోతే అస్సలు మాట ఇనదనమాట. ఇంకా వాళ్ళ డాడీ ఒడిలో అయితే కూర్చోబెట్టిందండి ఆళ్ళ అమ్మమ్మ. కానీ అస్సలు కూర్చోనంటుందనమాట. అస్సలు సహకరించటం లేదండి. ఎలా ఏడ్చేస్తుందంటే అస్సల మాట ఇంటలేదనమాట. అది లేవడమే పొద్దున్నే నిద్ర మంచం మీద నుంచి ఏడుస్తూనే లేచిందండి. ఈ రోజంతా ఇంకా అలాగే ఉంటదనమాట. అది లేవడమే ఏడుస్తూ లేచింది. మేము గుడికొచ్చేటప్పటికేమో ముహూర్తాలు లేవనకపోవడం. ఇప్పుడేమో ఇది రాయకపోవడం. మాకైతే ఏదో తెలియని భయం, ఏదో తెలియని బాధగా అనిపించిందండి. ఏంటో ఆలోచన లేకుండా పెట్టేసుకున్నామేమో అన్న చిన్న బాధైతే ఉండిపోయిందండి అందరి మనసుల్లో. కానీ ఇదైతే అస్సలు సహకరించటం లేదు. ఏదో వాళ్ళ నాన్నకి పనిష్మెంట్ లాగా పాపం వాళ్ళ డాడీనే రాసుకుంటున్నాడండి అక్షరాభ్యాసం అయితేని. అస్సలు సహకరించటం లేదు. గుక్క పెట్టి ఏడ్చేస్తుందనమాట. ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి ఆడుకోవడానికి అలవాటు పడిపోయిందండి. చంటి పిల్లలు ఎలా ఉంటారు ఈ వయసులో ఆటల మీద ఎక్కువ ఇదిగా ఉంటారు కదా! ఇది కూడా అంతేనండి. ఆడుకోవడానికి అలవాటు పడిపోయి అందరూ ఒక్కసారిగా దాని చుట్టూ చేరి అలా రాయి, ఇలా రాయి అనేటప్పటికి ఇంకేంటంటే మంకుతనం వచ్చేసిందనమాట. వాళ్ళ నానమ్మ, అమ్మమ్మలు కూడా తెగ బతిమాలుతున్నారండి. నా అమ్మ కదా రాసుకోమ్మా, రాసుకోవాలి మంచిగాను, బుద్ధిగా రాసుకో నా తల్లి కదా అని బతిమాలుతున్నారండి. అసలు మాట వింటలేదండి, కరిచేస్తుందండి. ఇంత మొండికేస్తుందని మేము అనుకోలేదండి అసలను. చాలా బుద్ధిగా మాట వింటదండి. అదేంటో గాని చాలా మొండికేసేసింది. మాకైతే జాలేస్తుంది దాన్ని అంతలా ఏడిపించడము. అసలు ఇంచు అక్షరం కూడా కదపటం లేదనమాట. ఏదో వాళ్ళ నాన్నకి పనిష్మెంట్ ఆయనే అక్షరాభ్యాసం చేసుకుంటున్నట్టు పాపం వాళ్ళ డాడీనే రాసుకుంటున్నారండి. పంతులు గారు అయితే బ్రతిమలాడుతున్నారు. నా అమ్మ కదా బెల్లం ముక్క ఇస్తానమ్మా, రాసి తొందరగా రాసి అయిపోతుంది అని అడుగుతున్నారు. మేము అందరం నవ్వేస్తున్నాము. అది అలాగే చూస్తుంది మా మొఖాలు వెనక్క. ఇంకా సపోర్ట్ చేయదండి, అర్థమైపోయింది. ఎందుకంటే ఇంకా దానికి ఏంటంటే మంకుతనం వచ్చేసిందండి. చాలా బుద్ధిగా మాట అంటదండి. అదేంటో మరి ఈ రోజు చాలా మంకు పట్టు పట్టేస్తుంది అనమాట. మాకే జాలేస్తుందండి అంతలా ఏడిపించడానికి. అస్సలు ఏడవదు. ఎంత ముది కబుర్లు చెప్తుందో అలాంటిది మాకు జాలేసి ఇంకా వదిలేసామండి. అలా ఏడిపించడానికి మా మనసులో ఒప్పుకోలేదనమాట. సర్లే అదే చదువుకుంటుందిలే భవిష్యత్తులో అని వదిలేసామండి. ఇక పలక పూజ అయితే స్టార్ట్ చేశారండి. అక్కడ రాసుకుంటాం. మొత్తం తీసే పెట్టుకోండి దగ్గర, ఓపెన్ చేసి పెట్టుకోండి. వస్త్రం చేరా జాగ్రత్తగా గాజులు పుష్పాక్షరాంతం పుష్పాక్షరాంతం మళ్ళీ ఉంటుంది. అడిగంధం మధ్య మీద తీసి ఓం దంచేదా ఓం దగ్గర గొర్రెగా తీసి కుక్కం ఇలా పెట్టి కుంకుమ పొట్టెట్టు, ఇలా ఇలా రౌండ్గా నీ బొట్టలు ఇలా బొట్టలు ఎడతావు, అలా పెట్టి కుంకుమ పొట్టెట్టు దాని మీద గంధం మీద పెట్టరా.
హస్త పుష్పమాలాన్ సమర్పయామి. ఇది దక్షిణ కూర్చేస్తున్నాను. ఓం బ్రహ్మణ్యేన బ్రహ్మణ్యేన వాదయామి. ఓం బ్రహ్మణ్యేన భూయామి. ఓం జగత్సర్వాది భూయామి. ఓం జగదాదేవాయ భూయామి. ఓం జామయాయ భూయామి. ఓం గౌరవం భూయామి. ఓం నిర్మయామి భూయామి. ఓం భేరామి భూయామి. ఓం పరిభూషణ భూయామి. ఓం భగవాన్ సహ భూయామి. ఓం జావచిలమక్షతం భూయామి. ఓం గావిగ్రామ గంధ భూయామి. ఓం కల్లపూర్ గంధ భూయామి. ఓం గర్వాణి భూయామి. అదొక పెద్ద రాసేసి నీకన్నా తెచ్చేస్తుంది ఓం గర్వాణి భూయామి. ఓం పచ్చత్తం భూయామి. ఓం వాజినాది భూయామి. వాళ్ళు కనపడరు వాళ్ళు కనపడరు కూర్చుంటే ప్లేట్లుగా మొత్తానికి పూజ అయితే ముగిసిందండి. ఇక ఈరోజు మా పిల్ల చేసిన హడావిడి అంతా వింత కదనమాట. అంత పని చేసిందండి. ఇక పూజ అయితే మాత్రం పంతులు గారు గంట పైనే చేశారండి. నిజంగా పూజ చేయించుకోవడంలో మాత్రం చాలా తృప్తి అనిపించింది అనమాట. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆ పూజ జరుగుతున్నందుకు చాలా మనస్ఫూర్తిగా అనిపించిందండి. ఇంకంతా తల్లి దయ్యేనండి. ఈ ఆంధ్రాలో ఉన్న ఎవరైనా కూడా బాసర వెళ్ళలేము అనుకుంటే గనక తప్పకుండా ఈ సరస్వతీదేవి ఆలయానికి వచ్చేస్తే అక్షరాభ్యాసం చేయించుకోవచ్చండి. అంత బాగా చేస్తున్నారనమాట. తెలంగాణ వాళ్ళకైతే బాసర చాలా దగ్గరగా ఉంటుంది. ఆంధ్ర వాళ్ళకైతే కొంచెం దూరం అనమాట. అందుకే ఇక్కడ ఈ ప్లేస్ని రెండవ బాసర అన్నారండి. ఇక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. తెలియని వాళ్ళకి కూడా అర్థమవుతుందని చెప్పి కొంచెం క్లారిటీగా అయితే చెప్తున్నానండి. అంతే కదండి. ఈ టెంపుల్ని విశ్వేశ్వర టెంపుల్ అంటారు. ఇక్కడ 1,00,000 సముదాయాల శివలింగాలు అలాగే స్ఫటికలింగం కూడా ఉంటుందండి. ఇక ఫ్యామిలీ అందరూ వచ్చి సరదాగా ఇక్కడ ఈ తటాకం దగ్గర అయితే కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఫోటోలు తీసుకుంటూ సెల్ఫీలు వీడియోలు తీసుకుంటూ టైంపాస్ చేస్తున్నారండి. ఇక చెప్పాలంటే ఇది ఒక అరుదైన విగ్రహం అనమాట. భారతదేశంలోనే 42 అడుగుల భగీరథుడండి గంగను దివి నుంచి భూమికి తీసుకురావడానికి తపస్సు చేశాడంటండి. ఈ ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఆల్రెడీ. తప్పకుండా వాచ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.